హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్లో ప్రధానంగా ఈ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ కూడా పెరుగుతున్నాయి. సో మామూలు మీడియం సైజు హాస్పిటల్స్ కూడా ఇవి చాలానే వస్తున్నాయి మల్టీ సర్వీసెస్ కింద. ఇవి దీనివల్ల మనకు ఏం జరుగుతుందంటే, ఒక పేషెంట్ ఎవరైతే ఎమర్జెన్సీలో పోతే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు టెస్ట్ల మీద టెస్టులు చేస్తున్నారు. దాని తర్వాత రకరకాల వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, మెషిన్స్, రోబోట్స్ అన్నీ వాడి ఓ బిల్లు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నారు. సో ఇక్కడ పేషెంట్ ఆరోగ్యము ప్రధానము, మా సంపాదన కాదు అని వాళ్ళు చెప్తారు. బట్ వాస్తవంగా పేషెంట్ దగ్గర మనకు మ్యాక్సిమం వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలన్నదే ప్రధాన ధ్యేయం. లేకపోతే హాస్పిటల్స్ రన్ చేయటము కష్టమవుతుంది. ఎక్స్పెండిచర్ బోల్డ్ అంతా ఒక్కొక్క డాక్టర్కు లక్షల్లో ఇస్తారు ఇది. సో దీనికని ఈ బర్డన్ అంతా పేషెంట్ మీదకి వస్తూ ఉంది. సో మనం ఎక్కడికెక్కడ ప్రతి వాళ్ళు మనం ఏదో పాతకాలంలో సామెతలాగా అందరూ శాకాహారులే కానీ ఉట్టి మీద ఉన్న మనకు చేపల కూర మిస్ అయింది అన్నట్టుగా. సో డాక్టర్లు నిజాయితీ పర్లే, అందరూ నిజాయితీ పర్లే, కానీ పేషెంట్కి అయితే అతను ఆస్తి అమ్ముకుంటే కానీ బయటికి రాలేడు. చనిపోయినా కూడా అతను బయట శవం రావడానికి కూడా చాలా బాధలు చాలామంది పడుతుంటాం, మనం గమనిస్తూనే ఉన్నాం. సో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుంచి అతని డిశ్చార్జ్ వరకు కంప్లీట్గా అతను వీడియో రికార్డింగ్లోనే ఉండాలి. ఏమేం చేస్తున్నారు సీసీటీవీ రికార్డింగ్లోనే ఉండాలి. సో ఏమేమి వాడుతున్నారు ఇవన్నీ అప్పుడు కానీ కొంత నియంత్రణ ఉండదనేది వాళ్ళకు మరీ దారుణమైన భారం పేషెంట్ల మీద పడకుండా ఉంటుందని చాలామంది భావన. దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాలి, హాస్పిటల్స్ ఆలోచించాలి. థ్యాంక్ యూ.